నమస్తే పేరు మావా ఫక్రుద్దీన్. ఏం చేస్తుంటారు? నా అగ్రికల్చర్ అంత భూమి ల్యాండ్స్ ల్యాండ్. సరే అన్న, ఇప్పుడు ఎలా ఉన్నాయి పులివెందుల పాలిటిక్స్? పులివెందుల పాలిటిక్స్ 1973 నుంచి వాళ్ళే రాజ్యము. వైఎస్ వాళ్ళ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి అంతా వీళ్ళు వాళ్ళ హయాంలోనే జరిగింది. వాళ్ళ ఎలక్షన్లో కూడా రిగ్గింగ్తోనే బతికినారంతా. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ మా బీటెక్ రవి ఇప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ కొట్టేది మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యే మళ్ళీ వస్తే కన్నా మళ్ళీ టీడీపీ వస్తుంది ఖచ్చితంగా. నీటి సంఘాలకు కూడా ఏకగ్రీవం అయిపోయినాయి. ఎవరు గుద్దుకోలే ఏమల్లంతా అవేకంలా ఏమన్నా గుద్దుకునేదానికి వాళ్ళ తెలితొక్క నాకులు ఏం కాదు. అంతా ఆరిజరి నాకులు అంతా ఉండేది. వాళ్ళని కాదని వీళ్ళు వేసుకుంటారు. ప్రజలే స్వచ్ఛంగా వేసినారు వచ్చి. వీళ్ళని మున్సిపాలిటీ ఎలక్షన్లకు వీళ్ళకి సమాధి కట్టేస్తారు. వీళ్ళకేం వైసీపీ వాళ్ళకి సమాధి కట్టేస్తారు. వైసీపీ వాళ్ళని బేపించు అది దేవునికి తెలియాలి. ఇప్పుడు మనం చెప్పుకునేదిరా, రేపు చెప్తాము. ప్రజాస్వామ్యంలో ఎవరు గుద్దుకుని వేసుకోరు. వాళ్ళకంటే ప్రజాస్వామ్యం లేదు, మనకుంది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎట్లా టీడీపీ కావాలని బీటెక్ రవి కావాలని అనుకుంటున్నారు. అంతేగాని వైసీపీ కావాలా వీళ్ళ పతనానికి నాంది ఇప్పుడు. అంతేనా? పులివెందుల టీడీపీ వస్తుందా మరి? ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు? నెక్స్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్కి వస్తుంది. ఏకగ్రీవ చేసుకుంటాము. జరిగితే ప్రజాస్వామ్యం స్వచ్ఛంగా ఓట్లు వేస్తే గెలుస్తాము. 2029లో పులివెందుల ఎవరు గెలవబోతున్నారు మరి మీరు చెప్పే ప్రకారం? బీటెక్ రవి గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. బీటెక్ మినిస్టర్ అవుతారా? ఎమ్మెల్యే అయితే మినిస్టర్ అవుతాడు. ముందు ఎమ్మెల్యే అయితే మళ్ళీ మినిస్టర్. ఎంపీకి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా బీటెక్ రవి? ఎంపీకి ఏం చేయడు, ఎమ్మెల్యేకేనే. చెప్పలేము, అది 1,00,000 దాటొచ్చు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. లక్ష మెజార్టీ దాటుతుంది మాదని. వాళ్ళ దాటి మంది దాటుతుంది, టీడీపీ దాటుతుంది, అంతేగాని వైసీపీ దాటుతుంది మెజార్టీ. పర్వాలే. ఇప్పుడు ఒకటి ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు అంటే చాలా మందికి వస్తుంది 1000-1500 అట్లా. మా దాంట్లో మేమంతా ఆర్టీసీ రిటైర్డ్ అయిన వాళ్ళమే. మేమంతా 1000-1500 పెన్షన్ మాకు వచ్చేది. 30 ఏళ్ళు చేస్తే మాకు పెన్షను 1500-1000 వస్తుంది. మళ్ళా తర్వాత ఆ కోర్టు కూడా 1/9/2014 తర్వాత అయిన వాళ్ళకు హైర్ పెన్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పించని మళ్ళీ ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. వాళ్ళు హైర్ పెన్షన్ ఏమో డబ్బులు ఇంత కట్టాలి మీరు ఇంత మనం ఇంతని మనకు వస్తుంది నోటీసు వచ్చి మనం కట్టినామంటే తర్వాత వాళ్ళు ఎంత పెన్షన్ వచ్చేది, తర్వాత మనకు మళ్ళీ రిటర్న్ ఏమన్నా వస్తుంది ఆ డబ్బులు అని మళ్ళీ పంపించండారు. అంత ముందు ఉన్నోళ్ళంతా మళ్ళీ తర్వాత ఇది ఈపీఎస్ 95 ఇది పెంచింది. 95లో అది ఇచ్చేసింది. అప్పటి నుంచి ఇవ్వకుండా మేమంతా ముందు చేసిన వాళ్ళము. 2014 కన్నా ముందు చేసిన వాళ్ళము. 1/9/2014 తర్వాత ఉన్న వాళ్ళకే బెనిఫిట్స్ ఉన్నాయి. మాకేం లేవు. మాకు 1000-1500 మాకు కూడా వీళ్ళతో పాటు ఇంత డబ్బులు కట్టమని అంటే మేము కూడా కడతాం. రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలా, స్టేట్ కాదు, సెంట్రల్.